మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. జానీ గారు, టీడీపీ మన ఏపీలో టీడీపీ గెలిచింది కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అభివృద్ధి కోసం జనం ఓటేశారమ్మా. చూస్తున్నాను సార్, మీ తలపాక కూడా టీడీపీదే పెట్టుకున్నారు. అంటే అభివృద్ధి కోసం జనం ఓటేసి గెలిపించుకున్నాము. అభివృద్ధి చేస్తాడు. రాజధాని అమరావతి మనకి ఇక్కడే ఉండిద్ది, ఎక్కడో కట్టడు, ఇక్కడే ఉండిద్ది. అదే అభివృద్ధి కోసమే టీడీపీని గెలిపించామంటారు. అభివృద్ధి, నిరుద్యోగత సమస్య నిర్మూలించాలి. నిరుద్యోగులు అంటూ ఉండకూడదు. ఎంప్లాయీ అంటే వైసీపీ ఏం అభివృద్ధి, నిరుద్యోగులకు అభివృద్ధి ఏం చేయలేదంటారా? అది మొత్తం తెలుసు కదండి. సంక్షేమ పథకాలని జనానికి డబ్బులు పంచాడు. సంక్షేమ పథకాలు ఇచ్చాడు. చదువుకున్న యువత ఏమైపోతారు? ఈయనైతే అభివృద్ధి చేస్తాడు, పూర్వ వైభవం తెస్తాడు. కక్షలు కార్పణ్యాలు ఉండవు ఈ పార్టీలో. అందరినీ సమానంగా చూసుకుంటాడు. కక్ష అంటూ ఉండదు. వైసీపీ వాళ్ళు వచ్చినా పనిచేస్తాడు. అదే ఉండదు. అభివృద్ధి, డెవలప్. మన మంగళగిరి నియోజకవర్గంలో 37 సంవత్సరాల తర్వాత లోకేష్ గెలిచారు సార్. 91,000 సీట్లు, 91,000 మెజారిటీతో. అంటే అంత మెజారిటీ రావడానికి గల కారణం ఏంటి? సంక్షేమ పథకాలని అసలు ఏ రోడ్డు ఏది పట్టించుకోలేదమ్మా. రోడ్లో పడి ఆడు పడతాడో కాలువలో పడతాడో తెలియదు. అందుకని అసలు బాగోలేదమ్మా. రోడ్లు ఒక్కటే అభివృద్ధి పడతాయని చెప్తారా మంగళగిరి నియోజకవర్గం లోకేష్ గారు వచ్చి రావడం వల్ల? రోడ్లు కాదమ్మా, అన్ని యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు మొత్తం కల్పిస్తాడు. రాజధాని ఇక్కడే నిర్మిస్తాడు. ఏం లేని చోట హైకోర్టు కట్టాడు, ప్రజావేదిక పెట్టాడు, ప్రజావేదిక కూల్చేశాడు. అంటే ఇప్పుడు టీడీపీ గెలిచింది కాబట్టి మీరే ఎంతవరకు మంగళగిరి యాజ్ ఏ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎంతవరకు మంగళగిరి అభివృద్ధి పొందిద్దని మీరు అనుకుంటున్నారు? మన రాష్ట్రం విభజించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆశలతో ఒక ప్రతిష్టాత్మకంగా ఈ రాజధానిని నిర్మించి ఇక్కడ ఉన్న స్థానికులు అనేక రకాల చేతివృత్తులు వాళ్ళు కానివ్వండి, భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, వివిధ చేతివృత్తులు చేసుకునే వాళ్ళు కానివ్వండి, చిరు వ్యాపారులు కానివ్వండి, ఇక్కడ చాలా అభివృద్ధి చెందింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని గెలిచిన తర్వాత ఒక రావణ కాష్టంగా ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని నాశనం చేశాడు. ఏ విధంగా అయితే ఇక్కడ గత 30 సంవత్సరాల నుండి 2 కుటుంబాలు పరిపాలిస్తున్నాయో ఆ 2 కుటుంబాల చేతుల్లో మంగళగిరి నియోజకవర్గం నలిగిపోయింది. అభివృద్ధికి శూన్యం అయిపోయింది. రావణ కాష్టంగా గొడవలు, ఎదురు తిరిగిన వాళ్ళ మీద కేసులు, అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ మరి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో శూన్యం మార్చేశారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారు స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయినప్పటికీ 28కి పైగా సంక్షేమ పథకాలతో నిత్యం ప్రజల్లో ఉంటూ అందరినీ కలుపుకుపోతూ యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటూ మరి మంగళగిరి నియోజకవర్గంలో నష్టపోయిన విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మంగళగిరిని ఆయన రూపురేఖలు మార్చుకుంటూ వచ్చారు. అలానే ఈ విధంగా ఆయనకి ఇంతటి ఘన విజయం దాదాపు 91,500 మెజార్టీ వచ్చిందంటే అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మంగళగిరి ప్రజలు నారా లోకేష్ గారిని ఏ విధంగా నమ్మారనేది. అదే విధంగా ఇక్కడ వచ్చేసి మంగళగిరి ఆటో నగర్ లో అనేక సమస్యలు గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు చేతివృత్తుల ఆటో నగర్ గా దీన్ని ఆటో నగర్ ఇస్తాం జరిగింది. ఇప్పుడు మనం నుంచుని ఉన్న ప్రాంతం కూడా ఆటో నగర్ ప్రాంతం కాబట్టి ఈ అంశం మీ అందరికీ ఈ మీడియా రూపంలో మరి గత ప్రభుత్వంలో ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేతివృత్తుల వారి కోసం ఈ ఆటో నగర్ని ఇస్తాం జరిగింది. కానీ ఇక్కడ చేతివృత్తులకు బదులు అనేక చిరు కంపెనీలు, అంటే ఉదాహరణకి చేపల మందుల కంపెనీలు, పచ్చళ్ళ కంపెనీలు, పేపర్ల కంపెనీలు, ప్లాస్టిక్ కంపెనీలు ఉన్నాయి. కానీ చేతివృత్తులు చేసుకునే వారి కోసం ఇచ్చిన ఆటో నగర్ని గోడాల ఆటో నగర్గా మార్చేశారు. అందుకని మరి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నారా లోకేష్ గారు దీని మీద స్పందించి మీ అందరికీ తప్పకుండా అండగా ఉంటామని ఒక్క మోటార్ వర్కర్లకే కాకుండా స్వర్ణకారులు కానివ్వండి, మరి ఆటో డ్రైవర్లకు కానివ్వండి, చిరు వ్యాపారస్తులకు కానివ్వండి ఆయన అండగా ఉంటానని హామీ ఇస్తుంటూ అందరూ ఆయన్ని నమ్మి ఈ విధమైన మెజారిటీ ఇష్టం జరిగింది. నారా లోకేష్ గారి మీద చాలా నమ్మకం ఉంది. ఆయన చేసి చూపించే సత్తా ఉంది. యువకుడు, అదీగాక నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వాడు కాబట్టి మరి ఆయన చేయగలుగుతాడని మేమందరం బాగా గట్టి నమ్మకంతో ఉన్నాము. తప్పకుండా చేస్తారని కూడా భావిస్తా ఉన్నాం. ఓకే సార్, చంద్రబాబు నాయుడు ఏపీ ఎంత వరకు అభివృద్ధి చేస్తాడని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా అండి. ఆయనకి
విజిలెన్స్ అంటే భావితరాల కోసం ఆలోచించే శక్తి ఆయన ఒక్కడికే ఉంది. అంటే జగన్ కి వైసీపీ పార్టీ జగన్ కి ఆయనకి పరిపాలన విధానం చేత కదండి. జగన్ కి పరిశ్రమలో కేవలం సంక్షోభం అంటే అమ్మ ఒడి, ఆటో నేస్తాం, లేదా చిరు వ్యాపారులకు 10,000, కుట్టు మిషన్లకు 10,000 ఇస్తే అభివృద్ధి చెందదు. అభివృద్ధి అంటే వ్యాపారాలు కావాలి, కంపెనీలు రావాలి, అలానే ఐటీ సంస్థ రావాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు కొంచెం లోపలికి వెళ్తే ఐటీ కంపెనీలు కనపడతాయి. దాదాపు నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక 10 కంపెనీలు, మై కంపెనీ కానివ్వండి, డేటా కంపెనీలు, ఒక 5 కంపెనీలు తీసుకొచ్చి దాదాపు 2,000 మంది ఉద్యోగస్తులకి ఉద్యోగాలు కల్పించారు. ఇది అభివృద్ధి అంటే ఇలాగా. అది చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కంపెనీలు తేవాలన్న ఆలోచన ఆయనకి లేదు, ఆయనకు రాదు కూడా. ఎందుకంటే అధికార దాహంతోనే ఉన్నారు కాబట్టి ఆయనకి అధికార పిచ్చితో ఆయన అధికారంలో కూర్చున్నానని ప్రజలు ఒక్క అవకాశం అని నమ్మి 151 సీట్లు ఆయనకి ఇస్తే మరి ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక రావణ కాష్టం చేస్తుంటో ప్రజలు ఇసుకెక్కిపోయి మరి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటూ జరిగింది. ఓకే సార్, అంటే ఇంకా టీడీపీ అభివృద్ధిలోకి వచ్చింది కాబట్టి, టీడీపీ గెలిచింది కాబట్టి అభివృద్ధి జరిగిద్దని గట్టి నమ్మకంతోనే ఇవాళ మనం చూస్తున్నట్టయితే మనం గతంలో మామూలుగా 151 వస్తేనే ఆంధ్రప్రదేశ్ మొత్తం వన్ సైడ్ అయిపోయిందని అనుకున్నాం. మరి ప్రతిపక్షం హోదా కూడా లేకుండా గెలిపిస్తారంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో మనందరం ఒకసారి ఆలోచించాలి. ఓకే సార్, థాంక్యూ సార్. టీడీపీ గెలవడానికి కారణం మెయిన్ వైసీపీనండి. ఎందుకంటే వైసీపీ మంత్రులు మాట్లాడిన మాటలు, ఆ భాష సగం జనాలకి విరక్తి పుట్టిందనమాట. ఓన్లీ భాష వల్లేనా అంటారా ఏంటి? అంటే వాళ్ళు అంటే సంక్షేమ పథకాలు ఓకేనండి, సంక్షేమ పథకాలు పక్కన పెట్టండి. సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ రెండు జోడెద్దులు లాంటివి అనమాట. అవి రెండు లేకపోతే ఎలాగా? ఒకే ఇద్దు ఎలా తీసుకెళ్ళిద్ది? బండిని తీసుకెళ్లేదు కదా. సో సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ రెండు ఉంటేనే రాష్ట్రం అనేది బాగుంటుంది. అసలు జీరో భాషలాడింది కాబట్టి టీడీపీ గెలిచిందని అసలు నో డౌట్. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఎస్సీలని, ఎస్టీలని, బీసీలను నాకు ఓటేస్తారు, నా వెనకాల ఉంటారు, అవ్వాతాతలు నా పక్కన ఉంటారు అన్నారు, వాళ్ళందరూ కూడా చెప్పి తీసుకొని కొట్టినట్టు చేశారనమాట. ఎందుకంటారేమో, ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఆ ఎమ్మెల్సీ వాళ్ళ ఆవిడికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం ఏంటండి? నీకు దళితులంటే ప్రేమ అని చెప్తావు, మాలలో నా మామలో అంటావు. అదే మాలను చంపి డోర్ డెలివరీ చేస్తే నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేవా? సరే, ఇంకో వర్గానికి వ్యతిరేకం అవుతావు అనుకో, ఆయనకి పక్కన పెట్టాలి. అలా కూడా చేయకుండా నీ ఇష్టానుసారంగా మళ్ళీ ఆ ఆవిడికి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? ఏమనుకుంటున్నారు? తోట త్రిమూర్తులు అనేవాడు, వాడు ఏం చేశాడండి? శిరోమందరం చేశాడు. వాడిని తీసుకొచ్చి వాడికి జైలు శిక్ష వేసినా కానీ తీసుకొచ్చి వాడికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గాలకి వీడిని ఇన్ఛార్జి చేశారు. అంటే ఇలా ఇవ్వడం తప్పండి అంటారా? తప్పు కాదంటారా? నువ్వు ఒకరిని చంపేవు, చంపిన తర్వాత నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెత్తనం చేస్తారంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకుంటారు? అసలు ఊరుకునే పరిస్థితి లేదు. మీరు ఇంకా చూస్తా ఉండండి, ఆ 10లో కూడా మాక్సిమం 4 ఫైనల్ అవుతాయి. తర్వాత వాళ్ళందరికీ రాజీనామాలు చేయటం లేకపోతే టీడీపీలోకి రావడమే చేస్తారు. అంటే ఇప్పుడు లాక్కునే పరిస్థితి, మాట్లాడుకునే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా వాళ్ళ 4-5 తప్ప పార్టీ ఉండదు. ఇంకా భూస్థాపితం అంతే. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీని ఎంత వరకు అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? విత్ ఇన్ 1 year ఆ 2 years లో మీరే చూస్తారు. మంగళగిరి గాని, విజయవాడ, గుంటూరు, అసలు అమరావతి ఎలా డెవలప్ అవుతుందంటే అలా డెవలప్ అయింది అనమాట. లేని విధంగా అసలు ఒక హైదరాబాద్ చూస్తారండి మీరు. ఒక 2.5 years లో ఒక మరో హైదరాబాద్ చూస్తారు. జగన్ అతను చేసుకున్నది అంతే, అనుభవిస్తున్నాడు అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఆ భారతీయ మాటలు వినటం వల్ల జగన్ చెడిపోయాడు. భారతీయ అవినాశం వీళ్ళిద్దరు చెప్పి జగన్ చెడగొట్టారు అన్నమాట, అంతే, అంతకు మించి ఏమీ లేదు. నెక్స్ట్ కూడా అతను హెడ్ఏక్ తీసుకొని అతనే చెప్పాడు కదా, మొన్న ఎలక్షన్ ముందు టీవీ 9 ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, నేను హెడ్ఏక్ తీసుకోను, వేరే వాళ్ళ మీద వేస్తాను, ఇతను అవసరం లేదు, ఇతను తీసుకోనమాట, హెడ్ఏక్ తీసుకోవడం లేదు అంతే. అంటే ఇప్పుడు మన మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడు లేని 37 సంవత్సరాల తర్వాత లోకేష్ అత్యంత భారీ మెజారిటీతో గెలిచారు కదండి. అయ్యో బాబు, లావణ్య మీద ఎంత వరకు అంటే కారణం ఏంటి? ఎంత వరకు అభివృద్ధి చేస్తాడు లోకేష్ మంగళగిరిని? ఇంకా తక్కువ వచ్చిందండి. దాదాపు మా అంచనా ప్రకారం అయితే 1,20,000
లక్ష వస్తాయి అనుకుంటా. అసలు అమ్మో 1,00,000 వస్తాయండి. కాకపోతే ఏంటంటే కొంతమంది నేను ఆడ కూతుర్ని నేను ఇక్కడే ఉంటాను అని వాళ్ళ చేత మాయ చేపించడం వల్ల అవి జరిగిందే గానీ లేకపోతే అన్న 1,00,000 దాటే కూడా అసలు ఎన్ని సంఖ్య ఎన్ని పథకాలు చేశారు తెలుసా అండి. ఇప్పుడు చేనేతలు ఉన్నారు, వాళ్ళకి రత్నాలు గాని బంగారు పని చేసే వాళ్ళకి వస్తువులు గాని, టిఫిన్ బండ్లకి బండ్లు గాని, ఆ కూరగాయ బళ్ళకి బళ్ళు గాని, వాలీబాల్ గేమ్స్ గాని, క్రికెట్ గేమ్స్ గాని, ఓరి నాయనో ఒకటా రెండా దాదాపు 45 నుంచి 50 సంక్షేమ పథకాలు మంగళగిరిలో అమలు చేశాడండి. ఇవన్నీ అసలు వైసీపీ అధికారంలో ఉండి చేయలేదంటారు. ఎక్కడ చేసింది మీరు చెప్పండి. ఏమంటే నేను బటన్ నొక్కుతాను అన్నాడు. ఇప్పుడు అదే బటన్ వీళ్ళు నొక్కారు అనమాట. అదే బట్టను వీళ్ళు నొక్కి చాలా నాన్న అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టారు. అంటే ఇప్పుడు ఏమన్నాడు, నా సొమ్ము తిన్నారు నాకు ఓటు వేయట్లేదు అంటున్నాడు. నా సొమ్ము తిన్న అవ్వాతాతలు, నా సొమ్ము తిన్న దాని పేరు ఏం పేరు తల్లి దీవెన ఏదో ఉంది కదా, అమ్మఒడి, ఇవన్నీ ఏమైనా ఎవరు మోసం చేశారు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఓటేస్తే మాత్రం చక్కగా అన్ని చేసినట్ట, ఓటైపోతే చేయనట్ట. మీరు చూస్తా ఉండండి, జగన్ కోలుకోవడానికే దాదాపు 1 నెల 2 నెలలు పట్టిద్ది. ఎంత అవమానిచ్చారండి. లోకేష్ అన్నను గాని, బాబు గారిని గాని, పవన్ కళ్యాణ్ గారు గాని. పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు, అధపాతాళానికి తొక్కేస్తానని. తొక్కాడు, ఇక లగవడం. కాకపోతే వీళ్ళకిలాగా కక్ష సాధింపు చర్యలు అయితే చేయరు టీడీపీ వాళ్ళు. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను. పిఠాపురంలో అత్యంత భారీ మెజారిటీ వంగ గీత మీద గెలిచారు కదా, అలాగే 21కి 21 సీట్లు గెలిచారు. దానికి కారణం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలిచారు మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారన్నమాట, మనకి ఎన్ని ఇస్తే మనం ఎన్ని గెలుస్తున్నది పక్కన కాదు, ఇచ్చినట్టు గెలవాలి, అది ముఖ్యం. మనకి 21 ఇచ్చారా, అది కంప్లీట్ చేసేయాలి, అది గెలవాలి అన్నాడు, గెలిచి చూపించాడు. మీకు ఎక్కడా కూడాను వీటన్నిటిలో ఎక్కడా కూడాను పవన్ కళ్యాణ్ ఒక తప్పుడు మాట కూడా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈయన వచ్చిన కాడి నుంచి లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరు దాన్ని విమర్శిస్తానే ఇతను చేసాడే. కానీ ఏంటండి 4 పెళ్లిళ్ళు ఇప్పుడు అనకూడదు, షర్మిలా గారిని అనకూడదు, ఆమెకి ఎన్ని పెళ్లిళ్ళు అయినాయండి, ఈ 2వ పెళ్లి కదా సార్. మీ తాత రాజారెడ్డికి ఎన్ని పెళ్లిళ్ళు అయినాయండి. ఇప్పుడు వాళ్ళు మీ కుటుంబం గురించి చేస్తే ఎలా ఉండిద్ది. ఇప్పుడు బయట అందరు చెప్పుకుంటున్నారు, వివేకానంద హత్య కేసులో మెయిన్ ముద్దాయి భారతీయ అన్నారు. అది ఎప్పుడన్నా వీళ్ళు ఒక్క మాటతోనే అన్నారు. ఈ ముగ్గురు కూడా ఎవరు, బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, వివేకానంద రెడ్డిని చంపిన కేసులో మీ ఆవిడ మెయిన్ ముద్దాయిని ఎప్పుడన్నా ఒక్క మాట అన్నారా? అనరు. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళంటే గౌరవం, సొసైటీ అంటే కొంచెం భయం ఉండిద్ది. వీళ్ళకి ఏంటంటే ఒకేసారి 151 ఇచ్చేసరికి అహంకారం నెత్తికెక్కి ఒక ఎమ్మెల్యేని కూడా కలవడానికి వీళ్ళేనంత అహంకారం వచ్చేసింది అనమాట. అతను ఏంటండి, ఇప్పుడు ప్రెసిడెంట్లు ఉన్నారు, పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారు, ఎంత కష్టపడ్డారండి వాళ్ళు గెలవడానికి. వాళ్ళకి చెక్ పవర్ తీసేటట్టండి. ఇక్కడికి వచ్చినటువంటి 5,000 తీసుకునేవాడు నీ చెక్ పవర్ ని వాటి శాసించాలా? ఎంత తప్పండి అసలు. ఎంత కష్టపడి ఉంటారు ప్రెసిడెంట్లు. మిథున్ రెడ్డి అనుకుంటా, ఆయన విగ్రహం పెట్టారు మంగళగిరి ఆటో నగర్ లో. ఎందుకు పెట్టారో కూడా తెలియదు. గౌతమ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి ఎందుకు పెట్టారో కూడా తెలియదు ఆయన విగ్రహం. ఏం చేస్తాడండి, సరే చనిపోయాడు, ఓకే నీకు అభిమానం ఉంది, 4 రోజులు ఇంటికాడ ఉండవు. అదే టైంలో ఒక ఎంపీ చనిపోయింది తిరుపతిలో, నువ్వు వెళ్ళావా అంటే ఒక దళితులని ఆమె దగ్గరికి వెళ్ళలేదా? ఇక అయితే రెడ్డి కాబట్టి నువ్వు వెళ్ళావా? ఎన్ని రెడ్డి పోస్టులు ఇచ్చాడండి, దాదాపు 800 పోస్టులు, మెయిన్ పోస్టులు రెడ్డికి ఇచ్చాడండి. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం. అమ్మో జగన్మోహన్ రెడ్డికి ఉందే పిచ్చి. ఒకవేళ ఆయనకి రాకపోతే పక్క నుంచి అవినాష్ రెడ్డి భారతి ఎక్కిస్తా ఉంటారు అనమాట, నీ కుల పిచ్చి కావాలి 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 అని. జగనే చిన్నపిల్లడు కాదులే కానీ ఆయనకి బాగానే ఉంటుంది అంతే. కానీ వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన కేసులో వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. భారతి కానీ లేకపోతే మన అవినాష్ రెడ్డి కానీ అతి త్వరలో జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు వెళ్తారు, ఇబ్బంది ఏం పడలేదు. 5 సంవత్సరాల పాటు జగన్ గారు ఇంతవరకు కోర్టుకి వెళ్ళలేదు. నీ మీద అన్ని కేసులు ఉన్నాయి. అంతకుముందు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళేవాడివి. ఈ 5 సంవత్సరాల కేసులు కొట్టేశారా ఏంది? నువ్వు ఎంత మేనేజ్ చేయకపోతే నువ్వు సంస్థల్ని నువ్వు ఒక్కరోజు కూడా వాయిదాకి వెళ్ళలేదు. మేనేజ్ చేస్తేనే కదా నువ్వు వెళ్ళకపోయింది. అది అతను బాగా కొన్ని డబ్బులు, ఇసుక డబ్బులు, మద్యం డబ్బులు, దందా డబ్బులు అన్నిటిని మేనేజ్ చేసి అతను వాయిదాలకు వెళ్ళకుండా చేసుకున్నాడు అనమాట. ఇక్కడ నుంచి అయ్యే ఉండదు, డైరెక్ట్ చెంచులు కూడా అనమాట. ఇంకేం పర్వాలేదండి.
మీరు కూడా బాధపడవాకండి. ఇంకైతే జగన్ అయితే మళ్ళీ రాడు, వచ్చే అవకాశం అయితే లేదు. అందరూ స్వేచ్ఛగా యథేచ్ఛగా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. లేకపోతే మాట్లాడిన కాడి నుంచి ఏదో కేసులు పెడతాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం ఉండవు అనమాట.